కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. కర్నూలు జిల్లా శాంతి భద్రతలు 2025 నేర గణాంకాలపై ఎస్పీ ప్రెస్ మీట్. దివ్యాంగుల ద్విచక్ర వాహనాలు వెరిఫికేషన్ ను నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి. జర్నలిస్టులు కొనుగోలు చేసిన స్థలాల్లో ఎర్రమట్టిని తోరడం అన్యాయం. సిఐటియు అఖిల భారత మహాసభల జయప్రధానికై కర్నూలులో ప్రచార బేరీ జీవ్ జాత. ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ ఉద్యోగులకు 50 సంవత్సరాలకు రిటైర్మెంట్ పెట్టడం దారుణం. కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు గట్టిగా పనిచేస్తున్నారని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి 2025 నేర గణాంకాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుసేన్ పీరా, కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసూదన్ రావు, డీసీఆర్బీ సిఐ గుణశేఖర్ బాబు, మహిళా పిఎస్సిఐ రామయ్య నాయుడు, కర్నూలు 4వ పట్టణ సిఐ విక్రమసింహ, కర్నూలు 2 టౌన్ సిఐ నాగరాజరావు, కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్య, కర్నూలు తాలూకా సిఐ తాజామూర్తి, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ పాల్గొన్నారు. సో ఇస్ ద టైం మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంవత్సరం మొత్తంలో ఎలాంటి నేరాలు జరిగిన నేరాలు పెరిగాయా తగ్గాయా, తర్వాత మనం రొటీన్ పోలీసింగ్ ఎలా జరిగింది, మనం వివిఐపి విజిట్స్ ఎలా చేశాము, తర్వాత రాబోయే రోజుల్లో ఎలా చేయబోతున్నాము అని ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం టైం ఇది. సో ఇదే భాగంగా మీకందరికీ ఒక చిన్న పీపీటీ ఇస్తున్నాము. సో ఈ పీపీటీలో ఏ నేరం తగ్గింది, ఏ నేరం పెరిగింది, మన సంవత్సరంలో ఏమేమి చేశాము అనే ఒక చిన్న స్నాప్షాట్. నెక్స్ట్ స్లైడ్ అండి. సో ఓవరాల్ చూస్తే అన్ని నేరాలు కలిపి అంటే ఈ మొత్తం జరిగిన దాదాపు 4,000 కేసెస్లో దే ఇంక్లూడ్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్, హౌస్ బ్రేకింగ్ కావచ్చు, బైక్ థెఫ్ట్లు కావచ్చు, లేదా మన హర్ట్ కేసెస్, మర్డరు, అటెంప్ట్ టు మర్డరు, సైబర్ నేరాలు, యాక్సిడెంట్స్లో అన్నీ కలిపి చూస్తే 2024కి 2025కి కర్నూలు జిల్లాలో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా దాదాపు 4,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం కూడా దాదాపు 4,000 కేసెసే రిజిస్టర్ అయినాయి. బట్ దీంట్లో చూస్తే కొన్ని హెడ్స్లో నేరాలు పెరిగాయి, కొన్ని హెడ్స్లో నేరాలు తగ్గాయి. మనం ఓవరాల్ చూస్తే మనం హర్ట్ కేసెస్ అంటే కొట్లాడుకోవడము, రైటింగ్ కేసెస్ ఇవి గణనీయంగా తగ్గాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే మాట్లాడుతున్నాము, యాక్సిడెంట్ కేసెస్ పెరిగాయి. పర్టిక్యులర్లీ నాన్ ఫేటల్ అంటే జస్ట్ చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడ్డే యాక్సిడెంట్స్ పెరిగాయి తప్ప మన ఫేటల్ యాక్సిడెంట్స్ సేమ్ ఉన్నాయి. నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అన్ని కొన్ని హెడ్స్లు పెరిగాయి, కొన్ని హెడ్స్లు తగ్గాయి. బట్ ఓవరాల్ చూస్తే క్రైమ్ రేట్ సేమ్ ఉంది. నెక్స్ట్. సో ఇప్పుడు బాడీ ఆఫెన్సెస్ అంటే మనం శారీరకంగా హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్, అటెంప్ట్ టు మర్డరు ఇవన్నీ దీంట్లో వస్తాయి. సో లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 15% మర్డర్స్ తగ్గాయి. లాస్ట్ ఇయర్ 34 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 29 కేసెస్ అయినాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ గణనీయంగా తగ్గాయి. కల్పబుల్ హోమిసైడ్ ఒక కేసే పెరిగింది. నెక్స్ట్. సో ఇది సింపుల్ హర్ట్ కేసు చెప్పాను. హర్ట్ కేసు దాదాపు 10% దాకా తగ్గాయి. అంటే ఊర్లో చిన్న చిన్న కొట్లాడుకోవడము ఇవన్నీ కేసెస్ తగ్గుముఖం చేయడం జరిగింది. ఈ కిడ్నాపింగ్, గ్రీవియస్ హర్ట్ ఆల్మోస్ట్ సేమ్ నెంబర్లో రిపోర్ట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్. ఈ ప్రాపర్టీ కేసెస్ చూస్తే ఆర్డినరీ థెఫ్ట్ అంటే లాస్ట్ కాలం ఆర్డినరీ థెఫ్ట్ అంటే ఈ బైక్ థెఫ్ట్స్, చిన్న చిన్న థెఫ్ట్స్ ఏమున్నాయో అవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై నైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. హెచ్పి బై డే లాస్ట్ ఇయర్ 26 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 40 కేసెస్ రిజిస్టర్ అయినాయి. సో ఇది ఒక ఏరియా ఆఫ్ కన్సర్న్. మనం రీసెంట్లీ 2-3 దొంగల టీంను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి
ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. బట్ రాబోయే రోజుల్లో ఇంకా డే బీట్స్ పెంచడము, కొద్దిగా రీఆర్గనైజ్ చేయాలి. మనం యూజువలీ నైట్ బీట్సే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. బట్ సో కొంచెం బీట్స్ అన్ని రీఆర్గనైజ్ చేసి డే బీట్ కూడా మనం చేయాలని ప్రణాళిక తయారు చేస్తున్నాము. డెకాయిటీ లాస్ట్ ఇయర్ ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఈసారి 4 కండక్ట్ చేశాము. ఇవన్నీ పర్టికులర్లీ ఆదోని ఎమిగ్నూర్ ఏరియాలో పిగ్ థెఫ్ట్ చేసే వాళ్ళ మీద, కర్ణాటక గ్యాంగ్ వాళ్ళ మీద 4 కేసు పెట్టడం జరిగింది. నెక్స్ట్, సో ఇది రికవరీ, ఎంత ప్రాపర్టీ పోతే ఎంత ప్రాపర్టీ రికవర్ చేశామనేది. లాస్ట్ ఇయర్ 64% రికవర్ చేస్తే ఈసారి 68% రికవరీ చేయడం జరిగింది. దివ్యాంగులకు అందించాల్సిన ద్విచక్ర వాహనాలకు సంబంధించిన వెరిఫికేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మంగళవారం కలెక్టర్ ఆఫీసులోని సునైన ఆడిటోరియంలో నిర్వహించారు. దివ్యాంగులు ద్విచక్ర వాహనాల కోసం అప్లై చేసిన వారి అప్లికేషన్లను అధికారులు వెరిఫికేషన్ చేసి అర్హులైన అందరికీ ద్విచక్ర వాహనాలు అందజేస్తామని వారు అన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు ప్రాంతీయ వైద్యులు, మోటార్ వెహికల్ అధికారులు, ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజమనెమ్మ గోపాల్, జిల్లా నాయకులు రాజేశ్వరి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పరిధిలో ఉండే నియోజకవర్గాల్లోని 500 మంది దివ్యాంగులు ద్విచక్ర వాహనాల కోసం ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకున్నారు. వెహికల్ వెరిఫికేషన్ కు సంబంధించి ఉదయం నుండి సాయంత్రం దాకా అధికారులు కొనసాగించారు. కర్నూలు జగన్నాథగట్టులో జర్నలిస్టుల కొనుగోలు చేస్తున్న స్థలంలో అక్రమంగా ఎర్రమట్టి త్రవ్వకాలు మళ్లీ మొదలుపెట్టారు. దీంతో ఈ రోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జగన్నాథగట్టులో ఎర్రమట్టి త్రవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సుమారు 20 ప్లాట్లలో త్రవ్వకాలు చేపట్టారు. దీంతో గుంతలు మాయంగా మారాయి. గత వైసీపీ హయాంలో ప్రభుత్వంలో భారీగా త్రవ్వకాలు చేపట్టారు. అప్పుడు ఆందోళన చేసి త్రవ్వకాలను అడ్డుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనూ త్రవ్వకాలు మొదలుపెట్టడం బాధకరమని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టుల ప్లాట్లలో అక్రమ త్రవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆందోళన నిర్వహించారు. అలాగే ప్రభుత్వం అధికారులు స్పందించి జర్నలిస్టుల కాలనీకి అప్రోచ్ రోడ్, మంచినీటి వసతి, విద్యుత్ సౌకర్యం వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి కొండప్ప, ఐజేయు జాతీయ సమితి సభ్యులు ఎన్వి వెంకట సుబ్బయ్య, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర సమితి సభ్యులు వైవి కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు, కార్యదర్శి కె శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్, నాయకులు హుసేన్, ప్రసాద్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్నాథ్ గట్టులో గతంలో ఇచ్చిన జర్నలిస్టు స్థలాల్లో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఇక్కడ రెడ్ గ్రావెల్ ఉండడంతో ఆ గ్రావెల్ తవ్వుకోవడానికి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా విపరీతంగా తవ్వకాలు చేపట్టి జర్నలిస్టుల ప్లాట్ల రూపురేఖలను మార్చి పారేశారు. ఇప్పుడు గతంలో ఏదైతే తవ్వకాలు జరిపారో ఆ తవ్వకాలకు ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ చూసి అందరూ డిమాండ్ చేశారు. అక్రమార్కులను అరెస్ట్ చేయాలని చెప్పారు, చర్యలు తీసుకోవాలని చెప్పారు. మేము వస్తే రక్షణ కల్పిస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా చెప్పారు. బట్ ఈ రోజు పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా జర్నలిస్టు స్థలాల్లో ఎడాపెడా అక్రమ తవ్వకాలు జరుపుతా ఉన్నారు. రాత్రి అయితే ప్రొక్లేన్లతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో జర్నలిస్టుల ప్లాట్లు రోజు రోజుకి రూపురేఖలు మారిపోతున్నాయి. మేము ఒక కూడా అప్రూవల్ తీసుకొని ప్లాట్లు వేసుకుంటే ఆ ప్లాట్లు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కూడా అప్రూవల్ వేసి డబ్బులు కట్టిన జర్నలిస్టులకు ఇక్కడ మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో లోకేష్ గారు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి, తర్వాత ఈ జగన్నాథ్ గట్టు జర్నలిస్టు స్థలాల లేఅవుట్
పోర్టుకు అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. కనుక ఆ మాట మీద నిలబడాలి. అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, మంచినీటి సౌకర్యం, తర్వాత కరెంటు సౌకర్యం వెంటనే కల్పించాలి. అలాగే ఇక్కడ ఎవరైతే తవ్వకాలు జరుపుతున్నారో వాళ్ళపైన తక్షణమే గుర్తించి వాళ్ళందరిని అరెస్ట్ చేసి జర్నలిస్టు స్థలాలు అన్యాక్రాంతం గురి కాకుండా అక్రమ తవ్వకాలు జరగకుండా కాపాడాలని చెప్పి ఏపీఓడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరొక పక్క జర్నలిస్టులు కూడా తమ స్థలాలు ఎక్కడున్నాయో చూసుకోవాలి. ప్రతి ఒక్కరు వచ్చి ఈ తవ్వకాలు అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. లేకపోతే భవిష్యత్తులో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కర్నూలు నగరంలో 2007-2008లో అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము జర్నలిస్టులకి ఒక రేటు కట్టి ప్రభుత్వ స్థలాన్ని అమ్మింది. జర్నలిస్టులు పైసా కూడబెట్టి ప్రభుత్వానికి దగ్గర 1,20,00,000, 1,30,00,000 కట్టి జగన్నాథ్ గట్టలో స్థలాన్ని కొనుగోలు చేసి సొసైటీ తరపున కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించుకొని ఈరోజు వాటిని అక్కడ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధపడుతుంటే జర్నలిస్టు స్థలాల్లో అక్రమార్కులు చొరబడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి పాలకుల అండదండలు చూసుకొని గరుసు తవ్వకాలు సాగిస్తున్నటువంటి అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తే ఆ రోజు ఏపీడబ్ల్యూజే దీన్ని అడ్డుకునింది. రాష్ట్ర నాయకత్వం వచ్చింది, జిల్లా నాయకత్వం వచ్చింది, ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జర్నలిస్ట్ స్థలాల దగ్గరకు వచ్చారు. వచ్చి మీరు ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి మీ స్థలాలను కాపాడుకోండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పేసి ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి బైరెడ్డి షబీర్ కానీ, పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరీ చరిత్ర గారు కానీ వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. సంవత్సరంన్నర గడిచిపోయింది. యథా రాజా తదా ప్రజ అంటూ మళ్ళీ తవ్వకాలు మొదలు పెట్టారు. అంతేకాదు పాదయాత్రలో యువగలం పాదయాత్ర సందర్భంగా మన కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి ఏపీడబ్ల్యూజీ ఇదే విషయాన్ని తీసుకెళ్ళింది. అయ్యా, మా జర్నలిస్ట్ స్థలాన్ని మీరు కాపాడండి, మాకు రక్షణ కల్పించండి, మాకు ఇల్లు కట్టించండి అని అడిగితే ఆ రోజు లోకేష్ గారు ఒకే మాట చెప్పారు. ఈ ప్రభుత్వంలో, ఈ వైసీపీ ప్రభుత్వంలో మీ స్థలాలు కబ్జా కాకుండా, గరుసు తవ్వకాలు చేయకోకుండా కాపాడుకోండి. మన ప్రభుత్వం వస్తూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ కర్నూలుకు వస్తా, మీ జర్నలిస్ట్ స్థలాలు చూస్తా, మీ జర్నలిస్ట్ స్థలాలు రక్షించడమే కాకుండా, ప్రొటెక్షన్ చేయడమే కాకుండా అక్కడ మౌలిక వసతులు కల్పించి మీకు ఇల్లు కట్టించి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి నారా లోకేష్ గారు పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలు కూడా మనతో ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు సంవత్సరాలు గడిచిపోయింది. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు అఖిల భారత మహాసభల జయప్రదం కొరకై జిల్లా వ్యాప్తంగా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార భేరీ జీపు జాత కర్నూలు కొత్త బస్టాండ్ నందు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దివాకర్, జిల్లా కోశాధికారి ఎం గోపాల్, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్, జిల్లా నాయకులు హుసరయ్య, మోహన్ జాతలో పాల్గొన్నారు. జాతను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు నగర కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత కార్మిక వర్గం ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని, కార్మికుల కష్టాలు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అనంతరం జీపు జాత కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మికనీరు, ఆధోని, ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ, వెల్దుర్తి మండలాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ జాతను చెన్నమ్మ సర్కిల్ నందు సిఐటియు న్యూ సిటీ కోశాధికారి సాయిబాబు మాట్లాడి ముగించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామశ్రీలు, తిప్పన్న, నారాయణస్వామి, జిల్లా నాయకులు మోహన్ నాయుడు, కె సుధాకర్ప, రఫీ, పిఎస్ గోపాల్, రవిచంద్ర, రాముడు, అశోక్, వెల్దుర్తి రాజు, రాముడు, గోపాల్, అంగన్వాడీ నాయకురాలు నాగలక్ష్మి, నీరజ, శిరోమణి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. ఆ కోళ్లను రద్దు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ కూడా ఈ మహాసభలో చర్చ జరుగుతుంది. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఈ విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటితమై పోరాటం చేయడానికి పిలిపివ్వడానికి ఈ మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మహాసభలలో మా కార్మిక వర్గం అంతా 4వ తేదీ విశాఖపట్నంలో భారీ బహిరంగ ప్రదర్శన, బహిరంగ సభ, రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నింటిలో కూడా మనందరూ పాల్గొని ఈ మహాసభలు చేపట్టి కార్మిక సోదరులు వాళ్ళు కూడా ఆల్ ఇండియా మహాసభ డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు
మహానగరంలో జరుగుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యంగా రాబోయే కాలంలో కార్మిక హక్కుల కోసం, ఉద్యోగ భద్రత కోసం, సామాజిక సమగ్రమైనటువంటి చట్టాల కోసం భవిష్యత్తులో పోరాటాలు ఏ విధంగా ఉండాలనే నిర్ణయించడం కోసమే ఆల్ ఇండియా మహాసభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగిన తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వీటన్నింటినీ కార్మిక వర్గం చేయాలని కోరుతూ ఈ అన్ని ప్రాంతాలను ముఖ్యంగా ప్రధానంగా మనకు వచ్చినటువంటి కార్మిక వర్గానికి గతంలో చట్టాలు వాటి స్థానంలో ఉద్యోగ భద్రత కానీ ఇవన్నీ చేయగలుగుతారా? కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈరోజు మోడీ కేవలం ఇదే కాదు, మొన్ననే పార్లమెంట్ లో చట్టం తెచ్చినాడు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అని. మా ఉపాధి పథకం ఉండేది, మనంతా ఉపాధి పథకం ఉంటాం. ఆ ఉపాధి పథకం కూడా మొత్తం దాంట్లో మొత్తం మార్చేస్తున్నాడు. అంటే భవిష్యత్తులో గ్రామాల్లో ప్రజలు కూడా బతకలేని పరిస్థితి ఉంటుంది. ఈరోజు గ్రామీణ ఉపాధి పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో పని చేసుకుని కొంతైన ఆదాయం వచ్చేది. వేసవికాలంలో ఆ పని చేసి కొంతమంది ఆదాయం వచ్చేది. అది కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు. అంటే ఇంకా ప్రభుత్వం తప్పని లేదు. అంటే దేశంలో రైతులను వదలలేదు, కార్మికులను వదలలేదు, ఉద్యోగులను వదలలేదు. చిన్న వ్యాపారస్తులు ఈరోజు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు. వాళ్ళ దగ్గర మన దగ్గర డబ్బులు ఉంటే మనం వ్యాపారం చేస్తాం. మన దగ్గర డబ్బులు ఉంటే టీ వేస్తాం, మన దగ్గర డబ్బులు ఉంటే హోటల్ పోతాం, మన దగ్గర డబ్బులు ఉంటే బట్టలు కొంటాం. కానీ ఈరోజు ఎవరైనా దేశంలో వస్తువులు కొనలేక మొత్తం గుట్టలు గుట్టగా ఫ్యాక్టరీలో పడిపోతున్నాయి. మొత్తం ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు అమ్ముడు పోవడం లేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే డబ్బులు లేవు. గతంలో ఉపాధి హామీ పథకము అట్లాగే ప్రభుత్వ పథకాలు వచ్చిన తర్వాత ప్రజలు కొంతైనా డబ్బులు వచ్చి ఆదాయం ఉండేది. ఈరోజు గవర్నర్కి పని లేదు, ఆటో కార్మికులు పని లేదు, అట్లాగే బిల్డింగ్ కార్మికులు పని లేవు. ఎవరికి పని లేని కారణం ఎందుకంటే ఈరోజు బిల్డింగ్ కట్టుకుని కూడా లేదు, డబ్బులు లేవు. ఫ్లాట్లు అన్ని కూడా మీరు ఫ్లాట్లు అంటున్నారు. ఎందుకు? ప్రజలు అవసరం ఉన్న ఇల్లు కట్టుకోలేదు, అవసరం ఉన్న డబ్బులు లేవు అంటే కట్టుకోలేకపోతున్నారు. అంటే దేశంలోనే మొత్తం సంక్షోభం రాబోతుంది. ఈ నరేంద్ర మోడీ బడా పెట్టుబడిదారులకి, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు, అంబానీ అదానికి అయ్యా చిన్న వ్యాపారస్తులు కానీ కార్మికులు కానీ ఎవరు కూడా సుఖంగా జీవించే పరిస్థితి లేదు. ఈ మోడీ వచ్చిన తర్వాత దేశంలో అన్ని కూడా ప్రైవేట్ అయిపోతుంది. భవిష్యత్తులో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఏమీ ఉండదు. ఇవాళ అన్ని రైల్వేలు ప్రైవేట్ చేసేస్తున్నారు, విమానాలు అమ్మేస్తున్నారు, బ్యాంకులు అమ్మేస్తున్నారు, రోడ్లు అమ్మేస్తున్నారు. దేశంలో ఏది కూడా ప్రభుత్వం చేతుల్లో ఉండదు, అంతా ప్రైవేట్ పరం అవుతుంది. చివరికి ఈ దేశంలో ఏ సంస్థ కూడా ప్రభుత్వం చేతిలో ఉండదు. రానున్న కాలంలో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, ఈ రోజు ఇదే బస్సు ఆర్టీసీ బస్సు, ఈ ఆర్టీసీ బస్సులో ప్రభుత్వ డ్రైవర్ కి, గవర్నమెంట్ డ్రైవర్ కి 50,000 జీతం ఉంది. అదే ప్రైవేట్ అద్దె బస్సు ఉంటే వారు 12,000 పని చేయాల్సిన పరిస్థితి. దీనికి తేడా ఆలోచించండి సోదరులారా. ప్రభుత్వం ఏంటి, ప్రైవేట్ ఏంటి? మన పిల్లలంతా పేద పిల్లలందరూ కూడా చదువుకొని రేపు ఏదైనా ఉద్యోగం వస్తుందంటే వస్తుంది. ఈ మోడీ అన్ని ప్రైవేట్ పనులు చేసిన తర్వాత ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, వాడు కాంట్రాక్టర్ ఉంటాడు, దాని కింద పని చేయాలి. వాడు ఏం చేస్తాడు, మీ న్యాయం చనిపోయినా కూడా నువ్వు ఖచ్చితంగా మరుసకోలే రావాలా. ఈ రోజు ముందు లీవ్ ఉంటాయి వాళ్ళకి, ఈరోజు వాళ్ళకి లీవ్ ఉన్నాయి. గవర్నమెంట్ లో ఉండే ప్రతి ఒక్కరికి లీవ్ ఉంటాయి. ఒక 20 రోజులు 30 రోజులు ఉంటాయి, అది పెట్టుకోవచ్చు. అదే ప్రైవేట్ అయితే, అదే కాంట్రాక్టర్ అయితే మొత్తం కూడా ఏదైనా కూడా బాగాలేదంటే కూడా మధ్యాహ్నం రమ్మంటాడు.
అంటే వాడికి కావాల్సింది పని, వాడికి కావాల్సింది ఆదాయం కాదు. రానున్న సమయంలో ఈ నరేంద్ర మోడీ అధికారంలో లేకుండా ఏం చెప్పాడు? అయ్యా, దేశాన్ని కాంగ్రెస్ దొంగల పార్టీ పాలిస్తుంది, ఇది దొంగల పార్టీ, నేను వస్తే రామరాజ్యం. రాష్ట్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ ఎంప్లాయీస్ కి వయో పరిమితి 50 ఏళ్లకు పరిమితిని చేయడం దారుణమని ఏఐటీయూసీ కర్నూలు జిల్లా కార్యదర్శి మునిప్ప ప్రశ్నించారు. గత కొన్ని సంవత్సరాలుగా శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తున్న ఉద్యోగులను వయో పరిమితి, విద్యార్హత పేరుతో అక్రమంగా తొలగించడం దారుణమని తెలిపారు. కొత్తగా వచ్చిన ఏజెన్సీలు ఇలా నిబంధనలు పెట్టి కార్మికులు పుట్టగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వీటిపై హైకోర్టు ఆశ్రమించామని తెలిపారు. కోర్టు కూడా నిబంధనలు తప్పు పట్టిందని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన శానిటేషన్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది అడిగినా మనకి లేబర్ కోర్టు అదే అడిగినా ఈ రూల్స్ ఫ్రేమ్ చేసేటువంటి ఏపీఎస్ఎంఏడిసి వాళ్ళు ఉంటారు కదా, ప్రభుత్వ నిబంధనలు ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లోనూ, అదేవిధంగా మెడికల్ కాలేజీలోనూ, డిస్పెన్సరీస్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లకు సంబంధించినటువంటి 2025 అగ్రిమెంట్లో ప్రభుత్వ నిబంధనలకి, కాంట్రాక్ట్ లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యోగ వయోపరిమితిని 50 సంవత్సరాలకే అని చెప్పేసి చెప్పడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులు 50 సంవత్సరాలకంతా ఉద్యోగ పరిమితి లేదు, ఇంకా తీసేస్తామని చెప్పేసి మన రాయలసీమ జోన్ కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు, మరి ఈరోజు మన రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్లను 50 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా కూడా పనిలో నుండి తీసేస్తాం, రావద్దని చెప్పి చెప్తున్నారు. దీన్ని అనేక మార్లు మన రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏపీ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి కానీ, డిఎంఈ, అదేవిధంగా ఏపీఎంఎస్ డిఎస్సి, మరి ఎండి జనరల్ మేనేజర్కి అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇది అగ్రిమెంట్లో పొందుపరిచినటువంటి అంశం కాబట్టి దీన్ని మేము వెనక్కి తీసుకోలేము, మీరు కోర్టుకు పోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కింద స్థాయిలో సూపరింటెండెంట్లు వాళ్ళంతా కూడా మేము ఆ ఏజెన్సీని కండిషన్స్ని మేము వద్దని లేకపోతున్నాము అని చెప్పేసి చేతులు ఎత్తేయడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో, మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు దాదాపు 50% కార్మికులు మరి వాళ్ళ ఉపాధిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో మరి గత నెల 18వ తేదీ మరి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి మరి హైకోర్టుకి పిటిషన్ వేసి, ఈ పిటిషన్లో రెస్పాండెంట్స్గా ఏపీఎంఐడిసి మరి ఎండి అయినటువంటి గిరీష్ ఐఏఎస్ గారిని, అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ గారిని, అదేవిధంగా ఏపీ వెల్ఫేర్ మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి మరి సెక్రటరీ సౌరభ్ గారిని మరి పార్ట్నర్స్గా పెట్టి ఈరోజు కేసు హైకోర్టులో వేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ హైకోర్టు గత అనేక సంవత్సరాలకు పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లని 50 సంవత్సరాలు అనే నిబంధనలతో తొలగించరాదని చెప్పేసి మరి తీర్పు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాపీలని ఉన్న ఫలంగా 2 వారాల్లోపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి ఇవ్వాలని, ఈ 2 వారాల తర్వాత ఉన్నతాధికారులు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ఇచ్చి 4 వారాల లోపల ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోర్టు నిర్దిష్టంగా తీర్పునివ్వడం జరిగింది. అందుకే ఈరోజు మరి
రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉన్న 2026 నూతన సంవత్సరానికి పురస్కరించుకుని కర్నూలులో ఫ్లవర్ బొకే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. కర్నూలులో పద్మావతమ్మ ఫ్లవర్ బొకే సెంటర్ మరియు డెకరేషన్ ఆధ్వర్యంలో ఫ్లవర్ బొకే ఎగ్జిబిషన్ నిర్వహించినట్లు ప్రొపరేటర్ మల్లికార్జున్ తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కర్నూలులోని మౌర్య ఇంట్లో ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. 2026 న్యూ ఇయర్ ఫెస్టివల్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతాతో పాటు విదేశాల నుంచి కూడా వివిధ రకాల పుష్పాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో రోజెస్, జిప్సోఫిలియా, లిల్లీస్, ఆర్కిడ్స్, కార్నేషన్, జెబెరా, ట్యూలిప్స్, డైసీ, గ్లాడియోల్స్, క్రీమ్సాథిమస్, ఆంథూరియం, హైడ్రెన్షియా, సన్ఫ్లవర్, బేబీస్ బ్రెత్ వంటి ఆకర్షణీయమైన పూలతో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లవర్ బొకేలు అందుబాటులో ఉన్నాయని మల్లికార్జున్ తెలిపారు. కావలసిన వాళ్ళు తమ స్టోర్ ని విజిట్ చేయాలని తెలిపారు. నగరపాలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు మల్లికార్జున. మనం పద్మావతి ఫ్లవర్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇప్పటికి 25వ సంవత్సరం అయిపోయి 26వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాము. మేము మమ్మల్ని ఈ నగర ప్రజలందరూ ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హోటల్ మోరేన్ లోపల మనం ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము. స్పెషల్ ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి మనకి. బెంగళూరు, చెన్నై, కలకత్తా, కొన్ని ఫారెన్ నుంచి కూడా కొన్ని మోడల్స్ తెప్పిస్తున్నాము. మన దగ్గర బంచులు చిన్న రేట్ నుంచి ప్రతి ఒక్కరికి వివిఐపి మోడల్స్ అన్ని రకాలు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. వెరైటీస్ వచ్చేసి మన దగ్గర రోజెస్ ఉంటాయి, జిప్సమ్, తర్వాత వచ్చేసి క్రషాంతం, కార్నేషన్, ఆర్కిడ్స్, ఇలాగా కొత్త కొత్త రకాలన్నీ మనం తెప్పిస్తున్నాం ఈ సంవత్సరం. థ్యాంక్ యూ. మతోన్మాదాన్ని తరిమి కొట్టడంలోనూ ఉన్నత విద్యను రక్షించుకోవడంలోనూ విద్యార్థుల పాత్ర కీలకమైనదని ఆర్యూలో ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నాయకులు తెలియజేశారు. మతోన్మాదాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిన బాధ్యత యూనివర్సిటీ విద్యార్థులపై ఉందని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందబాబు తెలిపారు. ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని, దానిని కాపాడుకునే బాధ్యత విద్యార్థులందరిపైన ఉందని, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణకై నిరంతరం ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని, అందులో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీ ఎంతో వెనుకబడి ఉందని, వెంటనే యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం అవసరమైన పోరాటాలు ఎస్ఎఫ్ఐ చేస్తుందని, అందుకు విద్యార్థులు అందరూ సహకారం అందించాలని తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి రామకృష్ణ, అధ్యక్షుడు సందీప్ నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం నిర్వహిస్తామని, విద్యార్థుల సమస్యలపై దశల వారీగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని, విద్యార్థులు అందరినీ ఐక్యం చేసి రాయలసీమ యూనివర్సిటీ సమస్యల కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు ఓబులేసు, సందీప్, అశోక్, సాయి, నవీన్, రంగ, వంశీ, కిరణ్, భాష, అభి, పృథ్వీ, ప్రకాష్, ప్రశాంత్, గణేష్, హర్షవర్ధన్, భరత్, వేణు, గోపాల్, ప్రదీప్, మనోహర్, సునీల్ విద్యార్థులు పాల్గొన్నారు. మనం కదా దిశానిర్దేశం చేయాల్సింది. అట్లాంటి మనం పట్టించుకోకపోతే వ్యవస్థలో ఉండేటువంటి అధ్యాపకులైనా లేదా పాలకులైనా చెప్పేటువంటి మాట ఏమంటే విద్యార్థులకు ఎందుకు రాజకీయాలు, విద్యార్థులు కేవలం పుస్తకాల పురుగులుగా ఉంటే సరిపోతుంది అని చెప్పేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అది వాస్తవం కాదు, అది తప్పు అని చెప్పేసి మేము అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే వ్యవస్థ మార్చాల్సిందే రాజకీయం. అట్లాంటి రాజకీయాలను విద్యాలయాల్లో మాట్లాడకపోతే విద్యార్థులు
ఆనంద్ బాబు అన్న గారికి ప్రత్యేకంగా ఎస్ఎఫ్ఐ రాయలసీమ యూనివర్సిటీ తరఫున ప్రత్యేకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పినట్టు అనేకమైనటువంటి కోణాల్లో ఎస్ఎఫ్ఐ రాయలసీమ యూనివర్సిటీలో కూడా అనేకమైనటువంటి దఫాలుగా విద్యార్థుల సమస్యలపైన అనేక రకమైనటువంటి ఉద్యమాలు మనం శ్రీకారం చుట్టాం, గతంలో చేసాం, సక్సెస్ అయ్యాం. విద్యార్థులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి, వాటికి కూడా మళ్ళీ ఏదో కండోనేషన్ అంటూ అటెండెన్స్ అంటే ఇవన్నీ కూడా పెడుతుంటారు. వీటన్నిటి కూడా మనం యూనిట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా శాంతి భద్రతలు 2025 నేర గణాంకాలపై ఎస్పీ ప్రెస్ మీట్. దివ్యాంగుల ద్విచక్ర వాహనాలు వెరిఫికేషన్ ను నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి. జర్నలిస్టులు కొనుగోలు చేసిన స్థలాల్లో ఎర్రమట్టిని తోరడం అన్యాయం. సిఐటియు అఖిల భారత మహాసభల జయప్రధానికై కర్నూలులో ప్రచార బేరీ జీవ్ జాతా. ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటైజర్ ఉద్యోగులకు 50 సంవత్సరాలకు రిటైర్మెంట్ పెట్టడం దారుణం.